ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము వెర్రితనము విడిచిపెట్టు. లేఖన భాగము లూకా సువార్త 12:20. దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. స్నేహితులారా, మనల్ని ఎవరైనా పిచ్చోడా పిచ్చిదానా అంటే మనకి పిచ్చి కోపం వస్తుంది కదా. తెలివిగల వాళ్ళని పిచ్చోళ్ళంటే కోపం వస్తే అందులో అర్థం ఉంటుంది, కానీ మరి పిచ్చోళ్ళంటే కూడా ఎందుకు కోపం వస్తుంది? ప్రతి మనిషికి ఏదో ఒక పిచ్చి ఉంటూనే ఉంటుంది. కొంతమందికి సినిమా పిచ్చి, కొంతమందికి రాజకీయాలంటే పిచ్చి, మరి కొంతమందికి తిండి పిచ్చి, కొంతమందికి డబ్బు పిచ్చి. ఇలా ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందంలాగా అనిపిస్తూనే ఉంటుంది కదా. అందుకే దేవుడు వెర్రివాడా అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 8:3లో ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకును అని గ్రహించక బ్రతకటానికి మనుషులు పడే పాటలు చూచి దేవుడు మనుషులను వెర్రివాళ్ళు అంటున్నారు. 20 లక్షల మంది ఇజ్రాయేలీలను 40 సంవత్సరాలు పోషించిన దేవుడు మనల్ని పోషించలేడని డబ్బు దాచుకుంటూ ఉంటే దేవునికి మనం వెర్రివాళ్ళలాగానే కనిపిస్తామేమో. అందుకే ఆ లేఖనము రాస్తూ ఉన్నారు. ఈ భూమి మీద దేవుని బిడ్డలుగా పుట్టిన ప్రతి ఒక్కరిని చెడు వ్యసనాలకు బానిసలయ్యేలా చేస్తున్నాడు సాతానుడు. మద్యం సేవించే వాళ్ళు దానికి ఎలా బానిసలవుతున్నారో, డ్రగ్స్ తీసుకునేవారు డ్రగ్స్ కోసం ఎంతకైనా ఎలా తెగిస్తున్నారో మనకి తెలుసు. ధన సంపాదన అనే వ్యసనానికి బానిసలయ్యేవారు డబ్బు కోసం ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడట్లేదండి. ఎవరైనా చెడు వ్యసనాలకు బానిసలై తమ జీవితాలను పాడు చేసుకునే వాళ్ళని చూచినప్పుడు వీళ్ళకేమన్నా పిచ్చా, బంగారం లాంటి జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు అని అనిపిస్తుంది కదా. నాకు చాలాసార్లు అనిపిస్తుంది. అదే విషయాన్ని పిచ్చోడా, ఇలాంటి జీవితం జీవిస్తే చస్తావు అనే మాటని యేసు ప్రభువారు చెప్పకనే చెప్తున్నారు. స్నేహితులారా, ఈ లోకములో దేవుని ఎరగని మనుషులు జీవితాలకి ఎలాంటి గ్యారంటీ లేదు. అయినప్పటికీ మాకు చావే లేదు, మేము చిరకాలం జీవిస్తామన్న ధీమాతో కొన్ని తరాలు తిన్నా తరగని ఆశ సంపాదించుకునే వాళ్ళని చూచినప్పుడు దేవునికి వెర్రివాళ్ళలాగానే కనపడతారు. సామెతల గ్రంథము 14:12లో ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఈ లోకములో మనము కోరుకునే వెర్రి జీవితం జీవించి చావును కొని తెచ్చుకోకుండా జ్ఞానము కల దేవుని మార్గములో నడిచి మన జీవితాన్ని కాపాడుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా దేవ, వెర్రితనం మేము విడిచిపెట్టి ఈ లోక ఆశలను విడిచిపెట్టి ప్రభువా నీ యందు జ్ఞానము కలిగి నీ వాక్యానుసారంగా జీవిస్తూ నిత్య జీవం పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.